తమిళనాడు రాజకీయాల్ని బీజేపీ మార్చేసింది. ఎన్నికలు ఇంకా ఏడాది ఉన్న సమయంలోనే హఠాత్తుగా బీజేపీ చేసిన మార్పులతో రాజకీయం మారిపోయింది. బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుంది. ఇంత హఠాత్తుగా ఎందుకు అంటే అన్నాడీఎంకే విజయ్ పార్టీతో పోకుండా చేసేందుకే. అన్నాడీఎంకే విజయ్ పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడితే ముఖాముఖి పోటీ జరుగుతుంది. డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే కూటమి అన్నట్లుగా సీన్ మారిపోతుంది. అప్పుడు స్టాలిన్ కు గడ్డు పరిస్థితి తప్పదు. కానీ ఇప్పుడు మూడు కూటముల మధ్య పోరాటం అన్నట్లుగా మారుతుంది. ఓట్ల చీలికలో డీఎంకే పార్టీ భారీగా లాభపడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలోనూ బీజేపీ ఇదే రాజకీయ వ్యూహం పాటించింది. బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రాకూడదన్న టార్గెట్ ఛేదించడానికి బీజేపీ కాంగ్రెస్ ను గెలిపించింది. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోరు అన్నట్లుగా ఉండేది. అదే సమయంలో కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ముక్కోనపు పోటీ జరిగితే గెలిచేది బీఆర్ఎస్ ఏనని బీజేపీకి అర్థమైంది. కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదనుకుని వెంటనే బండి సంజయ్ ను త్యాగం చేసేసింది. దీంతో బీజేపీ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. కాంగ్రెస్ ప్రత్యామ్నాయమైంది. అందుకే తమ నోటికాడ ముద్ద లాగేసుకున్నారని బండి సంజయ్ తరచూ అంటూ ఉంటారు. ఇదే ఫార్ములా తమిళనాడులోనూ అమలు చేస్తున్నారు. మరో ప్రాంతీయ పార్టీ విజయ్ పార్టీ నిలబడకూడదంటే మరోసారి స్టాలిన్ గెలిచినా సమస్య లేదని బీజేపీ అనుకుంది. అదే వ్యూహాన్ని పాటించింది. ఇక్కడ బండి సంజయ్ ను బలిచ్చినట్లే అక్కడ అన్నామలైను త్యాగం చేసింది. తమిళ స్టార్ హీరో విజయ్ టీవీకే పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది అన్నా డీఎంకేతో పొత్తులు పెట్టుకుంటారని అనుకున్నారు. విజయ్ కూడా డీఎంకేనే తన శత్రువుగా ప్రకటించుకున్నారు. అన్నా డీఎంకేను పల్లెత్తు మాట అనేవారు కాదు. ఇప్పటి వరకు ఆయన అన్నా డీఎంకేపై రాజకీయంగా విమర్శలు చేయలేదు. విజయ్ కు స్ట్రాటజిస్ట్ గా వచ్చిన ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే ఫార్ములా ప్రతిపాదించాడన్న ప్రచారం జరిగింది. అన్నా డీఎంకేతో పొత్తు ఉంటే దున్నిపారేయవచ్చని సలహా ఇచ్చారని ఆయన స్వయంగా పళనిస్వామితో మాట్లాడారన్న ప్రచారం జరిగింది. తర్వాత పళనిస్వామి కూడా ఆ దిశగా పార్టీ కార్యకర్తలతో నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు. కానీ బీజేపీ రంగంలోకి దిగటంతో సీన్ మారిపోయింది. తమిళ రాజకీయాల్లో కూటములదే ఆధిపత్యం. ప్రధాన పార్టీలుగా డీఎంకే అన్నా డీఎంకే ఉంటాయి. కానీ ఆ పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు చాలా చిన్న పార్టీలు రెడీగా ఉంటాయి. ఒంటరిగా ఓ పార్టీ గెలవటం దాదాపుగా అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ ఒంటరిగా నిలబడ్డారు. విజయ్ బీజేపీ వైపు నుంచి వచ్చే ముప్పును ఊహించలేకపోయారు. రాజకీయాల్లో సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవటం కీలకం. విజయ్ ఇలాంటి విషయాల్లో ఇంకా తన సమర్థతను నిరూపించుకోవాల్సి ఉంది. బీజేపీ రాజకీయ వ్యూహాల్ని ఎదుర్కొని విజయ్ బలంగా నిలబడితే సరే, లేకపోతే ఆయన విఫల నాయకుడిగా మారిపోతారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.